అరే మిత్రమా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీ కళ్లలో సర్కస్ షోలా కనిపించాలంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయండి. నేను ఇంటర్మీడియట్ హాస్టల్లో ఉండి చదువుకుంటున్నాను. హాస్టల్లో నా తోటి స్నేహితులలో హోమోసెక్సువల్స్ ని చూశాను. అటువంటి వాళ్లలో నా ప్రాణమిత్రుడు కూడా ఉన్నాడు. వాడి వల్ల నేను ఈ రొంపిలోకి దిగుతానేమోనని నాకు చాలా భయంగా ఉంది. ఒకసారి వాడు ఈ పాడు పని మానేద్దామని ఎంత అనుకున్నా మానలేకపోతున్నానని ఏడుస్తూ చెప్పాడు. హోమోసెక్సువల్స్ మారే వీలు లేదా? జీవితాంతం వారు ఇలాగే ఉండిపోతారా? స్త్రీతో సెక్స్ కి పనికిరారా? హోమోసెక్సువల్స్ మారాలని అనుకుంటే, వాళ్లలో ఆ సంకల్పం బలంగా ఉంటే సైకోథెరపీ ద్వారా మారవచ్చని కొందరు అంటారు. బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీ ద్వారా హోమోసెక్సువాలిటీని మార్చవచ్చని చెబుతారు. అయితే వాళ్లలో సాధారణంగా మారాలనే సంకల్పం బలంగా ఉండాలి. చాలామందిలో ఇటువంటి సంకల్పం ఉండదు. వాళ్లు అలాగే ఉండిపోతారు. ఎదుటివాళ్లు ఎంత చెప్పినా మారరు, సరికదా వాళ్లపై కోపం కూడా వస్తుంది. వాళ్లకు దూరంగా ఉంటారు. వాళ్ల వైఖరి చాలా గట్టిగా ఉంటుంది. చివరికి ఎవరి జీవితం ఎలా ఉండాలో వారు అలా ఉండాలని ఊరుకోవడమే మంచిది. మీరు హాస్టల్లో చదువుకుంటూ మీ స్నేహితులలో, ముఖ్యంగా మీ ప్రాణమిత్రుడిలో హోమోసెక్సువల్ ప్రవర్తనను గమనించడం మరియు అది మీపై ప్రభావం చూపుతుందేమోననే భయం వ్యక్తం చేశారు. మీ స్నేహితుడు తన హోమోసెక్సువల్ ధోరణిని మానలేక ఏడ్చాడని, హోమోసెక్సువల్స్ మారగలరా లేదా అని మీ ప్రశ్నలు మీ ఆందోళనను మరియు మీ స్నేహితుడి పట్ల మీ సానుభూతిని సూచిస్తాయి. ఈ సందర్భంలో హోమోసెక్సువాలిటీ గురించి శాస్త్రీయ అవగాహన, మీ స్వంత భయాలను అధిగమించడం మరియు మీ స్నేహితుడిని సమర్థవంతంగా సమర్థించడం గురించి వివరిస్తాను. హోమోసెక్సువాలిటీ గురించి శాస్త్రీయ అవగాహన. హోమోసెక్సువాలిటీ అనేది ఒక సహజమైన లైంగిక ధోరణి, సెక్షువల్ ఓరియంటేషన్. ఇది ఒక వ్యక్తి స్వభావంలో భాగం. ఇది ఒక వ్యాధి కాదు లేదా పాడు పని కాదు, మరియు దీనిని మార్చడానికి లేదా నయం చేయడానికి ప్రయత్నించడం అవసరం లేదు. అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ (APA) మరియు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) వంటి సంస్థలు హోమోసెక్సువాలిటీని 1970ల నుంచి వ్యాధిగా పరిగణించడం మానేశాయి. సైకోథెరపీ లేదా బిహేవియర్ మోడిఫికేషన్ థెరపీ, కన్వర్షన్ థెరపీ ద్వారా హోమోసెక్సువాలిటీని మార్చడం సాధ్యమని చెప్పే ఆలోచన శాస్త్రీయంగా తప్పు మరియు హానికరం. ఈ రకమైన థెరపీలు తరచూ వ్యక్తులలో డిప్రెషన్, ఆందోళన మరియు స్వీయాసహ్యం వంటి మానసిక సమస్యలను కలిగిస్తాయని అధ్యయనాలు చూపిస్తున్నాయి. హోమోసెక్సువల్ వ్యక్తులు స్త్రీలతో సెక్స్లో పాల్గొనలేరని కాదు, కానీ వారి లైంగిక ఆకర్షణ సాధారణంగా స్వలింగ సంపర్కం వైపు ఉంటుంది. కొందరు హోమోసెక్సువల్ వ్యక్తులు బైసెక్సువల్ కావచ్చు, అంటే వారు స్త్రీలు మరియు పురుషుల ఇద్దరి పట్ల ఆకర్షణ కలిగి ఉండవచ్చు. అయితే వారి లైంగిక ధోరణిని బలవంతంగా మార్చడం సాధ్యం కాదు మరియు నైతికంగా తప్పు. మీ భయాల గురించి. మీ స్నేహితుడి హోమోసెక్సువల్ ధోరణి మీపై ప్రభావం చూపుతుందనే భయం సహజమైనది, ఎందుకంటే మీరు యుక్తవయస్సులో ఉన్నారు మరియు లైంగిక ధోరణి గురించి అవగాహన తక్కువగా ఉండవచ్చు. అయితే హోమోసెక్సువాలిటీ అనేది సంక్రమణ లాంటిది కాదు. ఎవరితో స్నేహం చేసినా మీ లైంగిక ధోరణి మారదు. మీరు హోమోసెక్సువల్ కాకపోతే మీ స్నేహితుడి ప్రవర్తన మీ ధోరణిని ప్రభావితం చేయదు. మీరు మీ స్నేహితుడితో సరిహద్దులను నిర్వహించడం ద్వారా మీ ఆందోళనను తగ్గించుకోవచ్చు. ఉదాహరణకు, మీకు సౌకర్యంగా లేని సంభాషణలు లేదా ప్రవర్తనల గురించి స్పష్టంగా చెప్పండి. మీ స్నేహితుడు మీ జీవితంలో ముఖ్యమైనవాడు కాబట్టి వారిని సమర్థించడం మరియు మీ స్వంత సౌకర్యాన్ని రక్షించుకోవడం మధ్య సమతుల్యత సాధించండి. మీ స్నేహితుడి సమస్య గురించి. మీ స్నేహితుడు తన హోమోసెక్సువల్ ధోరణిని మానలేక ఏడవడం వారు సమాజం లేదా సాంస్కృతిక ఒత్తిళ్ల వల్ల మానసిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని సూచిస్తుంది. వారి ఈ బాధను పాడు పని గా చూడకుండా వారి లైంగిక ధోరణిని స్వీకరించడంలో లేదా సమాజంలో స్వీకరింపబడటంలో ఉన్న సవాళ్లను అర్థం చేసుకోండి. మీ స్నేహితుడిని సమర్థించడానికి వారితో బహిరంగంగా, న్యాయంగా మాట్లాడండి. వారి భావాలను తీర్పు తీర్చకుండా వినండి. వారు ఒత్తిడిలో ఉంటే ఒక సైకాలజిస్ట్ లేదా LGBTQ సమర్థక కౌన్సెలర్తో మాట్లాడమని సూచించండి.
ఇది వారి స్వీయ స్వీకృతిని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. హోమోసెక్సువల్ వ్యక్తులు జీవితాంతం ఇలాగే ఉండాలని కాదు, వారు తమ ధోరణితో సంతోషంగా జీవించవచ్చు. సమాజం వారిని స్వీకరిస్తే. మీ స్నేహితుడికి మద్దతు ఇవ్వడం, వారి గుర్తింపును గౌరవించడం వారి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. మీ చదువు మరియు భవిష్యత్తు. మీ ఆందోళనలు మీ చదువును ప్రభావితం చేయకుండా మీ లక్ష్యాలపై దృష్టి సారించండి. మీ స్నేహితుడితో స్నేహం కొనసాగించండి, కానీ మీ సౌకర్య స్థాయిని స్పష్టంగా నిర్వహించండి. ఒక కౌన్సిలర్తో మాట్లాడటం మీ భయాలను తగ్గించి చదువుపై దృష్టి పెట్టడానికి సహాయపడుతుంది. హోమోసెక్సువాలిటీ గురించి మరింత సమాచారం తెలుసుకోవడం మీ అపోహలను తొలగిస్తుంది. మీరు మీ స్నేహితుడిని సమర్థిస్తూ, మీ స్వంత గుర్తింపును గౌరవిస్తూ, మీ చదువులో విజయం సాధించవచ్చు.